యూనివర్సిటీ. ఇది కేవలం యూనివర్సిటీ కాదు, మీ సక్సెస్ స్టోరీకి చిరునామా. పట్టు చీర కొబ్బరికాయ ఎందుకురా? పిల్ల నచ్చితే వెంటనే తాంబూలాలు ఇచ్చేసుకుందామని. ఎక్కడికి? పెళ్లి చూపులుగా అడిగి తెచ్చావా? నీ లుక్కు తాగలయ్యా. ఎవరమ్మాయి? మనూరు కాదులే, పొరుగురు. కప్పా తిప్పారా కూతురా? అమ్మో, దాని మీద కూడా లుక్ వేసావా? నీ లుక్కులో నిప్పులు పోయా. నేను లుక్ వేయడం కాదు కానీ పెళ్లి చూపుల్లో అమ్మాయి సిగ్గుపడకుండా చూసుకోండి. నాకు తెలుసులేవా, నీ సన్నూరు మూసుకో. ఏమండే, కప్పా తిప్పారావు గారు వెళ్ళితేనా? చూపులేకండి, ఆ అమ్మాయి సిగ్గుపడకుండా చూసుకోండి. రే గంగిరెద్దు, మంచి సెకను. తల్లి నా పిల్ల ఎటు తల్లి. అమ్మాయి గారు సిగ్గుపడకుండా చూసుకోండి. అయ్యా రండి బాబు, రండి రండి, దయచేయండి లోపల రండి. నమస్కారం, రండి బాబు, కూర్చోండి. అమ్మాయి ఏమండే, నీకున్నది ఒకే రేషన్ కార్డు కదా, ఇద్దరికి సరిపోతుందా? మీరు ఉండండి. అమ్మా అబ్బాయిని చూడమ్మా. నాకు సిగ్గేస్తుంది. వద్దమ్మా, సిగ్గుపడద్దమ్మా. అబ్బా అదేమిటండి, ఆడపిల్లకి సిగ్గే సింగారం కదా, పన్నేమండి. అది మిగతా ఆడపిల్లల విషయంలో, మా అమ్మాయికి కాదు. పాప, నీ పేరేంటి? శోభన. అయ్యో, నాకు శోభనం అని అనిపిస్తుంది ఏంటి? నాన్న నాకు సిగ్గేస్తుంది. వద్దు, ఆనందపడు, ఆశ్చర్యపడు, కావాలంటే పెళ్లి కొడుకు ఒళ్ళో పడు, అంతేకాని సిగ్గు మాత్రం పడకమ్మా. లేచి లోపలికి వెళ్ళమ్మా. అయ్యో ఆగండి, నచ్చానో లేదో నా ముఖం చూసి చెప్పమనండి. వద్దండి, అమ్మాయి సిగ్గుపడిపోతుందండి. పర్లేదమ్మా, బాగా చూసే చెప్పు. అయ్యయ్యో, పెళ్లి కొడుక్కి డ్రాయర్ లేదు. నాన్న నాకు సిగ్గేస్తుంది. నేనాగ నాకు పెళ్ళొద్దు, ఏం పెళ్లి చేసుకో. నీకు ఎంతకైనా ప్రమాణమైన సంబంధం చూస్తాను రా. అసలు నాకు జీవితంతో పెళ్లి చూస్తేనే నేలలో విదేశీల కోసం చేపలు వేస్తారా? దానికి మా పొలాలు మీకు అమ్మాలా ఏంట్రా? ఊరికేస్తున్నారా? కావాలంటే రెట్టింపు ధరిస్తా, వేరే ఊళ్ళో కొనుక్కోండి. వేరే కొనుక్కోండి. ఒకప్పుడు ఈ పొలాలన్నీ మా బాబురా, దానిలో మట్టి పిసుకునే ఎదవలు మీరు. మీ బాబే మాకు తేరగా ఇవ్వలేదు, ఆయన ప్యాకాడికి డబ్బు తగలటం కోసం వాటిని మాకు అమ్మేశాడు. ఉప్పుడేరా? ఈ ఊరిని దత్తత గ్రామం చేస్తే మీరంతా సుఖపడతారు, నేను కష్టపడతామంటే మీరేంట్రా సత్యమూర్తి గారి దగ్గర అప్పులు తీసుకోవడం, ఆడేమో పొలాలు అమ్మేస్తారంట. ఏమిటిదంతా? దత్తత గ్రామం అంటే ఏందయ్య గారు? అదేరా, మన అప్పిగాని దత్తత ఇచ్చేశాక ఆడ ఇంట్లో బానిసలా బతకలేదు, అట్టాగే గవర్నమెంట్ వాళ్ళు మనం దత్తత తీసేసుకుని మన ఇంటి పేరు మార్చేసేసి. నాన్న నోరు పోస్తావా? దత్తత గ్రామం అంటే రైతులకి ప్రభుత్వం రుణాలు ఇప్పిస్తుంది కది పెద్దనా? అవునరా, మన ఊళ్ళో పెద్ద హాస్పిటల్ కడతారు, మన పిల్లలు చదువుకోవడానికి పెద్ద కాలేజీ కడతారు, అప్పులకి తీసుకోవడానికి బ్యాంకులు పెడతారు. ఆగండి, ఈ అరుపులు మానేసి ఆడి దగ్గర అప్పులు తీసుకోవడం మానేయండి. నువ్వా? నిన్ను నువ్వు ఎక్కడికెళ్ళా నేను వదలనా? ఆగా. నా కార్లో కూర్చున్నారు. ఓ, ఇది నీదా? మా కారు అనుకున్నావు. అరే, మన కారు ఎక్కడుందిరా? షోరూమ్ లో ఉందిరా, ఇంకా కొనలేదు కదా. కొందాం అనుకుంటున్నాం, అందాక నీ కార్లో వస్తాం. మర్యాదగా దిగుతారా? మర్యాదగా ఇటు తిరుగుతావా? పొడి చేసి వెళ్తాం. ఏం లేదు, మీ అమ్మ మాకు జర్కిచ్చిందిగా, ఇప్పుడు మేమిస్తున్నాం. మర్యాదగా పోనీ. దొరికిపోయావుగా, ఇప్పుడు చూపించు నీ ముగ్గు. ఏంటి కొత్త ముగ్గేస్తున్నావు? కత్తి కత్తి, వాళ్ళ దగ్గర కత్తి కత్తి. వాళ్ళ దగ్గర కత్తి ఉంటే నేను గెటగించుకోవాలా? పక్కన బాడీ గార్డులు పెట్టుకుంటే నేను భయపడిపోతాను అనుకుంటున్నావా? ముగ్గాడించేస్తాను. ఓయ్, మా వాళ్ళ సంగతి నీకు తెలియదు అనుకుంటాను. ఇటు చూడు, వీడితో పెట్టుకుంటే బే ఆఫ్ బెంగాల్లో తేలుతుంది నీ బాడీ. ఏడిచాడు, ఉమ్మి తొట్లో బీడీలు ఎరిగిన మొహం వీడును. వాణ్ణి కొడితే కొట్టావు, వీళ్లతో మాత్రం పెట్టుకోకు.
ఇదిగా ఇలాంటి యదవ బాడీ గార్డుల్ని ఇంకెప్పుడు పెట్టుకోకు. వాడు నా బాడీ గార్డులు కాదు, జాకెట్ గార్డులు కాదయ్యా బాబు. నన్ను కిడ్నాప్ చేయడానికి వచ్చిన రౌడీ గాళ్ళు. అరే ఏమిటి రక్తం? పర్వాలేదు, చిన్న గాయం. పర్వాలేదేంటి అంత రక్తం వస్తుంటే? ఇంటికెళ్ళి మందేసుకుంటాగా. ఇంటికెళ్ళేదాకా అలాగే ఉంటే నీరసం వచ్చి పడిపోతావు. ఇక్కడ కూర్చున్నావేంటి పార్వతమ్మా? అబ్బాయి గారిని చూసిపోదామని. అబ్బాయి పొలానికి వెళ్ళాడు, లోపలికి వెళ్తావురా? వద్దమ్మగారు, నేను వచ్చి చాలాసేపు అయింది. ఇదిగో సున్నుండలా. చిన్నయ్య, అమ్మగారు ఈవిని మన బండిలో దింపేసిరా. వద్దమ్మగారు, నేనే వెళ్తాను. పర్వాలేదు, కూర్చో. అమ్మా ఏమ్మా చూసి ఎక్కచ్చుగా. చూస్తూనే ఎక్కాను బాబు. ఎవరు పిన్ని ఆవిడ? కుండలమ్ముకునేది. నువ్వురా. దయచేసి నేను చెప్పేది విను. నీకు చేసిన అన్యాయానికి అనుక్షణం కుమిలిపోతున్నాను. అందుకే నిన్ను అబ్బాయిని నాతో తీసుకువెళ్ళి నేను చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకుంటాను. ఆనాడు నిండు గర్భవతిగా ఉన్న నన్ను నడి రోడ్డు మీద వదిలేసి ఆస్తి కోసం ఒక కోటీశ్వరుడు కూతుర్ని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయారు. ఆవిడికి బిడ్డలు పుట్టకపోయేసరికి ఇప్పుడు నా బిడ్డ కావాల్సి వచ్చాడా? మీరెన్నిసార్లు నన్ను వెతుక్కుంటూ వచ్చింది నా కోసం కాదు, మీ వంశానికి ఒక వారసుడు కోసం, మీ ఆస్తి దాయాదుల పాలు కాకుండా కాపాడడం కోసం. అవునా? చేసుకున్న పాపానికి కట్టుకున్న దాన్ని కూడా పోగొట్టుకున్నాను. కనీసం మన బిడ్డ అయినా. మన బిడ్డ కాదు, నా బిడ్డ. ఒక దేవుళ్ళ లాంటి మనిషి కొడుగ్గా దర్జాగా బతుకుతున్నాడు. అదే ఎక్కడో చెప్పు. నా ప్రాణం పోయినా సరే చెప్పను. ఇక మీరు వెళ్ళొచ్చు. ఈ జన్మలో మీ ముఖం నాకు చూపించకండి. నువ్వేం చెప్పినా చేస్తాను, నువ్వేం అడిగినా ఇస్తాను. కానీ నీ బిడ్డను తిరిగి ఇచ్చేయమని మాత్రం అడగొద్దమ్మా. అసలు నేను బతుకుతున్నదే వాడి కోసం. వాడు నా ప్రాణం. నేను కన్నతండ్రి కాదని తెలిస్తే వాడు కూడా